ఈయన కోసం ఒక షార్ట్ ఏవీ రాయొచ్చు అనమాట. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారితోనే హీరో అవ్వమని చెప్పించుకుని ఇప్పుడు క్రికెట్లో ఫాస్టెస్ట్ 50 ఉంటుంది కదా, అప్పట్లో యంగెస్ట్ 50 చేసి అండ్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారి కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సంవత్సరానికి ఇన్ని సినిమాలు చేసినట్టు ఒక్కటే అడక్కు అంటే మీరు కూడా సినిమాలో యాక్ట్ చేశారు. అండ్ మెయిన్ నాన్నగారి టైటిల్ ఒక పెద్ద హిట్ అప్పట్లో. నా ఫస్ట్ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన ఫస్ట్ సినిమా అది ఆ ఒకటి అడక్కు. దాని తర్వాత నాన్నగారి సినిమా. ఆ సినిమాలో నేను సినిమాకి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని నేను విన్నాను. బట్ ఆ సినిమా చూసి ఎంతమంది క్యారెక్టర్స్ ఇచ్చారో, అబ్బా నరేష్ ఎంత గొప్ప నటుడు అని ఈవెన్ మీ నాన్నగారు కూడా అన్నమాట. మన పర్ఫార్మెన్స్ బాగుంటే అది హిట్ సినిమా, ఫ్లాప్ సినిమా కదండి. ఎక్కడో ఒక గుర్తింపు ఎవరో ఒకరు చూస్తారు. ఆ గుర్తింపు మనకి ఇంకొక సినిమా తీసుకొస్తుంది. చూసినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అనిపించింది అంటే ఉదయ్ కిరణ్ బ్రతుకుంటాయని ఈ టైంలో ఈ స్టేజ్లో ఉండేవాడు పాపం అని. ఆడిషన్ వాస్ స్టూపిడ్ అండి. అంటే ఫోటో తీసుకున్నారు, కట్ చేస్తే మీరు తమ్ముడు ఫ్రెండ్ హలో బ్రదరు. దాని తర్వాత ఆవిడ మావిడప్పుడు వెళ్ళి హలో సార్, హాయ్ సార్, మార్నింగ్ సార్, ఇంతే. అంతవరకు దాని తప్ప ఎక్కువ మాట్లాడేవాడిని కదండి. సామాజిక వర్గం ఆ సినిమా చూసినప్పుడు మాకు కూడా అనిపించింది అంటే నరేష్ గారి సినిమాలు ఎలా ఉండేవి ఒకప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది అనమాట. ఈవెన్ ఒకవేళ ఆ సినిమాలో మీరే ఉండుంటే. యాక్చువల్లీ ఆ కథ చాలాసార్లు తిరిగిందంటే నన్ను అనిల్ గారు కూడా వినమన్నారండి. బట్ అల్లరి నరేష్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మీ ఫస్ట్ సినిమా మీకు గుర్తొస్తూ ఉంటారు. ఎవరికైనా ఫోన్ చేసిన హలో సార్ నేను నరేష్ అంటే ఇద్దరు పెద్ద నరేష్ గారు ఉన్నారు కదా, ఎవరండి అంటారు. అదే అల్లరి నరేష్ అంటేనే గుర్తుపడతారండి. మీరు అలాగే ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తున్నారు మన హైదరాబాద్ టీమ్. ఎస్ఆర్హెచ్ దిస్ ఇయర్ ఇట్స్ లైక్ అమేజింగ్ అండ్ ద టీమ్ ఇస్ అమేజింగ్ అండ్ ఐ విష్ దే కంటిన్యూ లైక్ దిస్ అండ్ గెట్ ద ట్రాఫీ హోమ్ ఫర్ us. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే ఈయన కోసం ఒక షార్ట్ ఏవీ రాయొచ్చు అనమాట. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారితోనే హీరో అవ్వమని చెప్పించుకుని ఇప్పుడు క్రికెట్లో ఫాస్టెస్ట్ 50 ఉంటుంది కదా, అప్పట్లో యంగెస్ట్ 50 చేసి అండ్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారి కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సంవత్సరానికి ఇన్ని సినిమాలు చేసినట్టు ఈయన 2008లో 8 సినిమాలు, 9లో 7 సినిమాలు, 10లో 5 సినిమాలు, ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారి టైటిల్ని మళ్ళీ తీసుకుని యాక్చువల్లీ టైటిల్ పేరు చెప్పకూడదు అనుకుంటా, ఆ ఒక్కటి అడక్క అన్నారు. మరి అదే టైటిల్ పేరో లేకపోతే టైటిల్ పేరు ఏమన్నా తర్వాత రివీల్ చేస్తారు సినిమాలో, మరి చూద్దాం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే తరుణంలో పాన్ ఇండియా సినిమాలు ఎన్నో వస్తుంటే ఈయన పాన్ ఇండియా ప్రాబ్లంతో మన తెలుగు సినిమాతో వచ్చేసారనమాట. అల్లరి నరేష్ గారు మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నగారి టైటిల్ని మళ్ళీ తీసుకొచ్చారు అండ్ మాకైతే మళ్ళీ అప్పుడు సినిమాలు చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మీరు మళ్ళీ ఒక 20 years బ్యాక్కి వెళ్ళిపోయారు, ఒక 15 years అట్లీస్ట్ బ్యాక్కి వెళ్ళారేమో, టైం మెషిన్ తీసుకుని అనిపించింది. మీకు కూడా సెట్స్లోకి వెళ్ళినప్పుడు ఏమన్నా అలాంటి ఫీలింగ్ వచ్చింది? లేదండి, అది ఎందుకంటే కామెడీ అన్నది నేను దాదాపు మీరు చెప్పిన 50 సినిమాల్లో దాదాపు 40 సినిమాలు పైగా కామెడీ సినిమాలే ఉన్నాయండి. 1-2 సినిమాలు సీరియస్ సినిమాలు ట్రై చేశానండి బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో. సో ఇట్స్ లైక్ కామెడీ ఈజ్ ఆల్వేస్ మై ఫేవరెట్ థింగ్ అండి. అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ కామెడీ. ఎందుకంటే కామెడీ ఈజ్ వన్ ఫిల్మ్. అంటే కామెడీ సినిమా చేసేటప్పుడు సెట్ అంతా ఏమవుతుందంటేనండి, విల్ హ్యావ్ వెనిల్ కిషోర్, విల్ హ్యావ్ వైవ హర్ష, తెలియకుండా సర్ప్రైజింగ్ ఒక ఫెస్టివల్ మూడ్లో జరుగుతుంటుందండి. విల్ బి లాఫింగ్, సీన్ చదువుకున్నప్పుడు నవ్వుకుంటూ మనం చదువుకుంటాం, నవ్వుతూ మనం యాక్ట్ చేసుకుంటాం, చదివిన తర్వాత మనం చూసుకున్న తర్వాత రియాక్షన్స్ బాగుంటాయి. సో ఇట్స్ ఆల్వేస్ నవ్వులతో ఎక్కువ ఉంటాయండి. సో ఇట్స్ మోర్ లైక్ ఫెస్టివల్ సీజన్ లాగా ఉంటుంది. సో ఐ ఎంజాయ్డ్ షూటింగ్ ఫర్ ఆ వర్క్ అక్కడ. యాక్చువల్లీ మనకి ఫ్రెండ్స్లో కూడా బాగా ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర కంటే కొంచెం ఇంట్రోవర్ట్, కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గర ఎక్కువ ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళని కదిపితే వాళ్ళ క్లోజ్డ్ సర్కిల్లో. ఇప్పుడు మీ దగ్గర నుంచి కూడా అంతేనా? అంటే మీరు కొంచెం రిజర్వ్డ్గానే కనిపిస్తారు, మీ క్లోజ్డ్ వన్స్ దగ్గర ఏమో కనిపిస్తూ ఉంటారు నాకు తెలిసి. ఇప్పుడు స్క్రీన్ మీద అయితే దుమ్ము రేపేస్తారు. అలానే కదండి, ఇట్స్ లైక్ ఇప్పుడు మా సినిమాలో ఎవరో ఒకరు రోడ్డు మీద వెళ్ళి పిలిస్తే ఏంటంటే కౌంటర్ వేసేయచ్చు. అదే నిజ జీవితంలో చేస్తే లాగ్ కొడతాడు ఎవడో. సో ఇట్స్ నాట్ అబౌట్ దాట్ కదండి. ఇట్స్ లైక్ మనకు చనువు ఉన్న వాళ్ళ మీదే వేస్తాం జనరల్గా. మనకు ఎప్పుడైనా కూడా మనం చేయగలిగితే మనం బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉండే సిస్టర్స్, బ్రదర్స్, వాళ్ళ మీద మనం కౌంటర్లు వేయగలుగుతాం కానీ బయట వాళ్ళ మీద ఎప్పుడు మనం వేయలేము. సో ఇట్స్ అగైన్ దాట్ అండి. అంటే జనరల్గా నా ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు డెఫినెట్గా ఐ లవ్ దట్ విట్ ఉంటాయండి, జోకులు ఉంటాయి. బట్ నాకు కూడా కౌంటర్లు పడుతూ ఉంటాయి ఒకసారి. సో ఇట్స్ నాట్ లైక్ నేను ఒక్కడినే ఇస్తానని కాదండి. సో వాట్ అంటే నేనేమంటానంటే కామెడీ అనేది ఎలా ఉంటుంది, ఎప్పుడు మన అడ్వాంటేజ్ అవుతుందంటే మనం ఒకటి మీద కౌంటర్ వేసినా మనం వాళ్ళు తీసుకోగలగాలి, వాళ్ళు మన మీద వేసుకున్నా మనం తీసుకోగలగాలి, అప్పుడే పడుతుందండి. సో ఐ ఎంజాయ్ దాట్ అండి. ఎందుకంటే నాకు ఎవరైనా నా మీద పంచ్ చేశారనుకోండి, ఆ పంచ్కి మనం రివర్స్ పంచ్ రాలేదనుకోండి,
సో ఇట్స్ లైక్ ఇన్ని సంవత్సరాలు కామెడీ సినిమా చేస్తాం తక్కువ డైలాగ్ అనలేకపోయి ఏంటి అనుకుంటా ఉంటాను. సో దట్ విల్ బి దేర్ అండి. బట్ ఐ ఎంజాయ్ దాట్. ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడన్నా ఆట పట్టిస్తుంటే ఐ ఎంజాయ్ దాట్. సో ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు అంటే మీరు కూడా సినిమాలో యాక్ట్ చేశారు అండ్ మెయిన్ నాన్నగారి టైటిల్ ఒక పెద్ద హిట్ అప్పట్లో అంటే మిమ్మల్ని కూడా మేము నేను అసలు చెప్తాను కదా అన్ని ఆదర్చుకోండి. నేను అసలు అనుకుని ఆ సినిమాకి ఈ సినిమా పెడదాం అని అనుకోలేదు. వీ థాట్ అబౌట్ మనీ టైటిల్స్. ఈ సినిమాకి అనుకున్నప్పుడు కూడా చాలా అనుకున్నాం. మ్యాచ్ ఫిక్సింగ్ అనుకున్నాం. మ్యాచ్ ఫిక్సింగ్ అంటే మళ్ళీ ఐపీఎల్ క్రికెట్లోకి వెళ్ళిపోతుందేమో, ప్లస్ ఇంగ్లీష్ వర్డ్స్ ఎందుకు మన అంటే మన ఏదైనా తెలుగుగా ఈజీగా అంటే కామెడీ సినిమాకి ఏమవుతుందంటే ఇప్పుడు టైటిల్ అడ్వాంటేజ్ అవ్వాలి, వినగానే నవ్వు రావాలి, థియేటర్కి జనాలు అంటే అట్రాక్ట్ చేయాలి థియేటర్స్ని. సో దెన్ వీ థాట్ అబౌట్ రకరకాల థింగ్ అంటే దెన్ వీ కేమ్ అప్ విత్ ఆ ఒకటి అడగండి. అండ్ లక్కీగా మన అన్ని చూసుకుంటే నా ఫస్ట్ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన ఫస్ట్ సినిమా అదే ఆ ఒకటి అడక్కు. దాని తర్వాత నాన్నగారి సినిమా. ఆ సినిమాలో నేను ఎక్కువ షూటింగ్ నాకు ఊహ వచ్చిన తర్వాత నేను ఎక్కువ సెట్లో స్పెండ్ చేసిన టైం ఆ ఒకటి అడగండి. నాకు అప్పుడు కరెక్ట్గా నా సమ్మర్ హాలిడేస్ వైజాగ్లో షూటింగ్ జరుగుతుంటే ఐ వాస్ దేర్ ఆల్మోస్ట్ 30-40 days ఉన్నాను అక్కడ. సో ఇట్ వాస్ లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు లైక్ నాకు మోర్ ఆఫ్ ఆయన యాక్టర్ కంటే మా ఫ్యామిలీ మెంబర్ లాగా. సో ఇట్ వాస్ మోర్ ఫన్ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దోస్ మూమెంట్ అండ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్ అంటారు చూసారు అలాగా. అదే టైటిల్ ఆ రోజు ఆ సినిమాలో నేను ఫస్ట్ సినిమా చేశాను. అదే టైటిల్లో మళ్ళీ నేను హీరోగా సినిమా చేస్తానని ఇప్పుడు అనుకోలేదు. అంటే మేము అనుకున్నది ఏంటంటేనండి దిస్ గై ఇస్ ఫ్రస్ట్రేటెడ్ గై. ఎవడన్నా అంటే ఒక 30-35 years దాటిన తర్వాత ఎవడన్నా వచ్చి మీకు పెళ్ళెప్పుడు పప్పన్నప్పుడు పెట్టిస్తుంటే వాడికి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడికి సంబంధం దొరకట్లేదు. అలాంటప్పుడు మీరు సంబంధం చూసి పెట్టరు కాదు, ఎవరు చూసి పెట్టరండి, అంతేగాని ఆయన వచ్చి దుబ్బుతుంటారు ఎప్పుడు పెళ్ళెప్పుడు పప్పన్నప్పుడు పెట్టిస్తున్నాను. సో వాడికి ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా ఆ ఒకటి అడక్కంటుంటాడు. సో మా ఒకటి అడక్కుని మాట్లాడుకుండా వెళ్ళిపోతుంటాడు. సో ఐ థాట్ ఓకే దట్స్ గోయింగ్ టు బి కొంచెం సిగ్నేచర్ లాగా ఉంటుంది కదా, ఈ సినిమాకి యాప్ట్ ఉంటుంది. అండ్ ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు పోలికే లేదండి. ఆ సినిమాలో నేను చాలాసార్లు చెప్పినట్టు ఆ సినిమాలో సెటిల్ అవ్వనాడు పెళ్లి చేసుకుంటే పడే కష్టాలు, దీంట్లో సెటిల్ అయినోడికి పెళ్ళి అవ్వని కష్టాలు. సో అండ్ యూత్ కూడా ఇప్పుడు ఇదివరకు ఏంటంటేనండి అబ్బాయికి 24 వచ్చింది 25 వచ్చింది, అమ్మాయికి అంటే ఒక ఏజ్ అంటే 24 తర్వాత పెళ్లి చేసే వెళ్ళని ఇది ఉందండి. నౌ ద సొసైటీ హస్ చేంజ్ సో మచ్. అంటే 30 ఇట్స్ బికమ్ న్యూ నార్మల్ అండి. అంటే 30 years తర్వాత పెళ్ళి అవ్వటం అనేది చాలా నార్మల్ అయిపోయింది. సో అందుకనే మేము పాన్ ఇండియా ప్రాబ్లం అని చెప్పడం కూడా జరిగిందండి. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ పెళ్ళిళ్ళ మీద ప్రాబ్లం జరుగుతున్నాయండి. సంబంధాలు దొరకనో లేకపోతే జాతకాలు కుదరకనో రకరకాలు లవ్ చేసుకున్న వాళ్ళు ఇంట్లో ఒప్పుకోకనో రకరకాలు జరుగుతుంటాయండి. సో ఐ థాట్ ఓకే మ్యారేజెస్ మనకి ఇండియాలో ట్రెడిషనల్ ఏంటంటే ఎంత చేసినా కూడా అంటే బాగా చేయాలి. అంటే ఎంత మనం సంపాదించుకున్నదంతా పెళ్లి రోజున బాగా ఖర్చు పెట్టి లేకపోతే బాగా అందరిని పిలిచి మంచి భోజనాలు పెట్టి గ్రాండ్గా చేయాలనుకున్నది ప్రతి ఒక్క పేరెంట్ కలండి. అది ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళు అంటే వాళ్ళకి ఎంతంత కుదిరితే అంత ₹1,00,000 కుదిరితే ₹1,00,000 పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ₹1,00,00,000 పెట్టుకునేవాడు ₹1,00,00,000 పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో ఇట్స్ డ్రీమ్ కదండి. సో ఆ డ్రీమ్ అంటే ఎంతమంది అండి, ఇట్స్ నాట్ అబౌట్ లీవ్ అప్ మనీ అండి. ఒక పెళ్లి కానీ అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఉంటే వాళ్ళ పేరెంట్స్కి చాలా పెద్ద ప్రెషర్ అండి. ఎందుకంటే మోర్ దెన్ దెమ్ దే హ్యావ్ టు బి ఆన్సరబుల్ టు ద సొసైటీ. ఏంటి సంబంధం చూడట్లేదా, చూడొచ్చు కదా అంటారు. వాళ్ళు చూస్తూ ఉంటారు, కుదరకపోతే వాళ్ళు ఏం చేస్తారు. సో మాటలు అంటే అందరితో మాటలు పడతా ఉంటారండి. సో ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఒక పెళ్లి సంబంధం సెట్ అయితే ఆ ఫ్యామిలీలో ఏదో పెద్ద సెలబ్రేషన్, ఏదో ఒక ఆస్కర్ అవార్డు విన్ అయిన సెలబ్రేషన్ జరుగుతుంటాయండి. సో దిస్ ఆర్ ద సింపుల్ థింగ్స్ ఇన్ లైఫ్ అండి. అంటే అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డిసిషన్ మ్యారేజ్ అన్నది. అంతేగాని సొసైటీలో ఎవడో మీరు చెప్పారు ఇంకొకరు చెప్పారని నేను చేసుకోకూడదు పెళ్ళి. వెన్ ఐఎమ్ రెడీ, వెన్ ఐ లైక్ అ గర్ల్, వెన్ ఆ అమ్మాయి వేవ్ లెంత్ నా వేవ్ లెంత్ మ్యాచ్ అయితే పెళ్ళి అవ్వాలి. కానీ ఇట్స్ నాట్ ఫర్ ద సొసైటీ, ఇట్స్ అబౌట్ యూ గెటింగ్ మ్యారీడ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో దట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ. యాక్చువల్లీ ఇదే క్వశ్చన్ ఎవరు అడుగుతున్నా ఇప్పుడు యూత్ అందరూ మనసులో అనుకుంటున్నారు ఒకటే అడక్కని. ఇప్పుడు మీ సినిమా చూసిన తర్వాత పబ్లిక్ లో చెప్పేస్తారేమో ఒకటే అడక్కని నాకు తెలిసిందే. సో ఐ థాట్ ఓకే చాలా పెళ్ళి అవ్వన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలకు కానీ ఈ పెళ్లి గురించి వచ్చినప్పుడు దే హ్యావ్ అ న్యూ వర్డ్ అండి, ఆ ఒకటే అడక్కు. సొసైటీ కోసం కాదు కాబట్టి సొసైటీకి పబ్లిక్ లో చెప్పొచ్చు ధైర్యంగా. యా అండ్ ఒక్కసారి మీ ఎందుకంటే అల్లరి నరేష్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మీ ఫస్ట్ సినిమా మీకు గుర్తొస్తూ ఉంటుంది. ఒకసారి ఆ బ్యాక్కి వెళ్ళిపోతే నిజంగా అప్పుడు ఆ రవిబాబు గారు మిమ్మల్ని సరదాగా అడిగారని మీరు అనుకున్నారంట కదా, యాక్చువల్లీ హీరో అవుతావా అని అడిగారు. రవి గారు నాకు బాగా ముందు నుంచి పరిచయం అండి. యూఎస్లో నేను ఒక 16-17 years ఉన్నప్పుడు వెళ్తే నాన్నగారు చలపతిరావు గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. సో అక్కడ నాన్నగారు నేను మా మదర్ ఒక పని మీద వెళ్తే అప్పుడు రవి గారు వాజ్ దేర్ అక్కడ డూయింగ్ ఐ వాజ్ వర్కింగ్ దేర్ ఇన్ న్యూయార్క్ అండి.
సో నాన్నగారికి తోడుగుంటుంది ఎక్కడికైనా వెళ్ళటానికి అని రవి గారిని తీసుకొస్తే ఇంకా అక్కడ ఆల్మోస్ట్ సిమిలర్, అంటే నాకంటే ఒక 5-6 సంవత్సరాలు పెద్ద ఆయన. సో బట్ వీ బోత్ ఆఫ్ అంటే మేమిద్దరం కలిసి బయట తిరగటం, వీ టు గో ఫర్ మూవీస్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ అలాగే వీ స్టార్టెడ్ అండి. దెన్ మావిడాకుల సినిమా అప్పుడు నాన్నగారు రవి ఎందుకు వచ్చేసి నువ్వు విలన్గా చేస్తే బాగుంటుందని నాన్నగారు ఇంట్రడ్యూస్ చేశాను. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ వాజ్ వర్కింగ్, అంటే విలన్గా చేసుకుంటూ హ్యాడ్ ఒక యాడ్ ఏజెన్సీ ఉందండి, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ అని. సో మెడ్రాస్లో ఆయన ఏజెన్సీ పెట్టుకున్నాడు. సో మా మెడ్రాస్లో హౌస్లో ఉందండి, ఆయన కింద ఉండేవాడు, మేము పైన ఉండేవాడు. ఎస్ రెంటెడ్ దట్ థింగ్ అనమాట. సో నేను 2-3 సార్లు మెడ్రాస్ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత మేము మెడ్రాస్ వెళ్ళినప్పుడు మామూలుగా యాడ్ల గురించి మాట్లాడుకుంటే ఏంటి నరేష్ ఏంటంటే అందరూ రాజేష్ అంటున్నారు కదా, నువ్వు ఎందుకు చేయట్లేదు అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది రవి, ఎవరు చేస్తాను నేను చేస్తానని. సో వి థింక్ ఎప్పుడో అనుకున్నాం సార్, ఊరికే చెప్తాడు కదా. సో సడన్గా వన్ డే గెట్ అ కాల్, అంటే నేను అల్లరి కూడా విచ్ వాజ్ లైక్ 24th Jan 2022లో రిలీజ్ స్టార్ట్ అయింది, షూటింగ్ స్టార్ట్ అయింది. 22nd పొద్దున్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక్కసారి నీ దగ్గర ఎన్ని బట్టలు ఉంటే మంచి బట్టలు తీసుకుని రామానాయుడు గారు స్టూడియోకి రా అన్నాను. అక్కడికి వెళ్ళాను, ఫోటో సెషన్ చేసాం. ఎల్లుండి షూటింగ్ నువ్వే హీరో అన్నాడు. అల్లరి సినిమా స్టార్ట్ అయిపోయింది, నమ్మేసాం. ఇక్కడ ఇట్స్ ఆల్ అబౌట్ నన్ను నమ్మిన అతను నాకు ఇచ్చాడని నేను వెళ్ళిపోయానండి. 3వ రోజు 4వ రోజున ఎక్కడో ఒక షూటింగ్ చేస్తుంటే నాకు బాగా గుర్తుంది, మనం తారక పచ్చ అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది చూసారు, ఆ రోడ్డు పక్కన జాగింగ్ సీక్వెన్స్ అది చేస్తున్నాం. అక్కడ కూర్చోబెట్టి నివాస్ గారు నాకు కథ చెప్పారు. అసలు అల్లరి సినిమా కథ ఏంటి, కథ తెలియకుండా చేయటం మొదలుపెట్టాను. సో దట్ వాస్ లైక్ అండ్ మోర్ ప్రెషర్ ఏంటంటే ఫిల్మ్లో చేయాలి సినిమా, లిమిటెడ్ బడ్జెట్, అందరు కొత్త వాళ్ళు. నేను హీరోయిన్, 2 హీరోయిన్స్ కొత్త వాళ్ళు అండి, కెమెరామెన్ కొత్త అయినా, డైరెక్టర్ కొత్త అయినా, పాల్ జేకబ్, అల్లరి సుభాష్ని గారు, నివాస్ ఆ సినిమాతో రైటర్ అయ్యారు. సో ప్రతి ఒక్కరికి ఇట్స్ వాజ్ లైక్ అండ్ ఆ సినిమా అవ్వటం. ఇవాళ ఇప్పుడు అల్లరి రవిబాబు అయ్యాడు, అల్లరి సుభాష్ని అయింది, అల్లరి నివాస్ అయ్యాడు, అల్లరి నరేష్ అయ్యాడు. సో అందరికి ఒక ఇంటి పేరు అయిపోయిందండి. సో ఇట్స్ లైక్ దట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ కదండి. ఎందుకంటే నేను కూడా చాలా మందికి ఇప్పుడు నేను నరేష్ అంటే చెప్తే ఇండస్ట్రీలో ఉన్నాను, ఎవరికైనా ఫోన్ చేసి హలో సార్ నేను నరేష్ అంటే ఇద్దరు పెద్ద నరేష్ గారు ఉన్నారు కదా, ఎవరండి అంటారు, అదే అల్లరి నరేష్ అంటేనే గుర్తుపడతారండి. సో ఇట్ ఇస్ బికమ్ మై హౌస్, అది మై సర్నేమ్ అయిపోయిందండి అల్లరి అనేది. ఇప్పుడు మీరు నరేష్ గారు అన్నారు కదా, మిమ్మల్ని నరేష్ గారు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఫాలో అయిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వాళ్ళిద్దరూ కలిపి మిక్స్చర్ వచ్చినట్టు అనుకున్నారు అనమాట ఈ 21st centuryలో అనమాట. ఈ సినిమాలన్నీ అలాగే ఫాలో అయ్యారు. అలా లేదండి, వాళ్ళు ఇప్పుడు ఎవరిది వాళ్ళదేనండి. రాజప్రసాద్ గారి టైమింగ్ అమేజింగ్ టైమింగ్, పెద్ద నరేష్ గారి టైమింగ్ అమేజింగ్ టైమింగ్ అండి. యూ క్యాన్ అంటే వాళ్ళని చూసి నేర్చుకున్నది జూనియర్ రాజేంద్ర ప్రసాద్ అని అనేవారు అప్పట్లో. అంటే అంటారు కానీ ఇప్పుడు ఒకటి బికాస్ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్ ఆఫ్టర్ రాజప్రసాద్ గారు కాబట్టి అన్నారు కానీ యూ క్యాన్ కంపేర్ రాజప్రసాద్ గారు. ఎందుకంటే అదే చెప్పాను కానీ చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఆయన PhD చేశాను, ఇంకా అత్తిల్ సత్యబాబు LKG. అంటే యూ క్యాన్ కంపేర్, ఎందుకంటే దే ఆర్ సర్టన్ సీక్వెన్సెస్ అండి. ఇప్పుడు నేను ఏదో ఒక సీక్వెన్స్ చేస్తే మా నాన్నగారు చెప్పారు, అంటే MS గారు చేస్తాడు చూడు తాగుబోత్ సీక్వెన్స్, తాగుబోత్ క్యారెక్టర్ ఆయన చేస్తాడు చూడు, అలీ గారు చేస్తాడు చూడు, లేకపోతే ప్రసాద్ గారు చేస్తాడు చూడు, ఆ చిన్న టైమింగ్ తోటి బాడీ అని నాకు యాక్ట్ చేసినప్పుడు చెప్పేవారండి. రాజప్రసాద్ గారు బాడీ లాంగ్వేజ్ కావాలి, ఆయన చేస్తాడు ఇలా చేస్తాడు, పెద్ద నరేష్ గారు ఇలా చేస్తాడు. సో ఐ యూస్ టు లైక్ లెర్న్ ఫ్రమ్ దమ్ అండి. సో ఇట్స్ లైక్ దే ఆర్ మై ఇన్స్పిరేషన్స్ కానీ ఐ కాంట్ కంపీట్ విత్ దెమ్ అండి. దే ఆర్ లైక్ మై ఇన్స్పిరేషన్స్, ఐ లుక్ అప్ టు దెమ్. బట్ అంటే ఇప్పుడు అల్లరి గురించి మెన్షన్ చేశారు, అప్పుడు ఏదో సరదాగా అడుగుతున్నారు అని అనుకున్నారు, కట్ చేస్తే ఇప్పుడు యంగెస్ట్ 50 అప్పుడు అనుకున్నాం కదా, వరస్ బిట్ 50 సినిమాస్. అండ్ అప్పట్లోనే మినిమం గ్యారంటీ హీరో అని ప్రొడ్యూసర్లు ఎలా అనుకున్నారు, ఆడియన్స్ అనుకునేవారు ఈయన సినిమానా ఖచ్చితంగా హిట్ అయి ఉంటుంది, ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే ఎప్పుడు అవ్వమని చెప్పి ఆడియన్స్ ధైర్యంగా వెళ్ళేవారు టికెట్. అండ్ ఇప్పుడు ఆ డేస్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి, బికాజ్ అప్పట్లో 100 days బాగా జరిగేవి. మీ సినిమాలు ప్రతి సినిమా కూడా 50 days అనేది చాలా మినిమం ప్రతి సినిమా కూడా. సో ఇప్పుడు వచ్చేసరికి నిజంగా మారిపోయింది కోవిడ్ తర్వాత. అది మరి ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ఈ సినారియోలో మీరు ఎలా చూస్తున్నారు మరి? మిస్ అవుతున్నారు కదండి. అలానే కదండి, అప్పుడు ప్రింట్లు ఉండే మీకు, అప్పుడు ఏంటంటే ప్రింట్ వెరీ కాస్ట్లీ అండి. సో ఒకటే థియేటర్లో ఎక్కడ కుకట్పల్లిలో అక్కడ అర్జున్లో వేస్తానండి, అదే తీసుకొచ్చి సత్యం థియేటర్కి అక్కడికి ఎక్కడికి ఒక బైక్లో స్కూటర్లో వెళ్తూ ఇలా ఉండేదండి. సో అక్కడ లిమిటెడ్ స్క్రీన్స్ ఉంటాయి మీకు. అప్పుడు రిలీజ్లు కూడా ఏంటంటేనండి హైదరాబాద్లో ఒక 20 మొత్తం ఒక నా సినిమా అయితే అప్పుడు అల్లరి నాకు తెలిసి 16 థియేటర్లు 17 థియేటర్లో రిలీజ్ అయ్యాయండి. సో దట్ అప్పుడు లాంగ్విటీ ఉంటుందండి మీకు. ఇప్పుడు ఏమైపోయిందంటేనండి బికాస్ పైరసీ అనుకోవచ్చు, ఇంకోటి OTT కమింగ్ ఎవ్రీథింగ్. సో మనకేమైపోతుందంటే ఇప్పుడు ఏరియాలో ఎన్ని ఉంటే అన్ని థియేటర్లు వేసేస్తున్నాం మనం. ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు 400 థియేటర్లు ఉంటే మల్టీప్లెక్స్లు ఉంటే ప్రతి మల్టీప్లెక్స్ మన థియేటర్ మన సినిమా వెళ్ళిపోతుందండి. సో ఏమవుతుందంటే కలెక్షన్స్ బికమ్, అంటే అప్పుడు మనం 100 రోజులకు వచ్చేది ఇప్పుడు మనం 3 రోజులకు చేయాల్సి వస్తుందండి. సో థింగ్స్ ఆఫ్ చేంజ్డ్ అండి. సో టెక్నికల్గా సో
మనకి ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్. ఎందుకంటే పైరసీ వాజ్ ద మేజర్ ఫ్యాక్టర్. ఎందుకంటే మనకు ఆగిపోతుంటే అది పెట్టేస్తున్నాడు కాబట్టి మనం ఎక్కువ మనం ఇదివరకు ఏ ఏ ఏ ఉండేది, బి ఉండేది, సి సెషన్ ఉండేది. సినిమా రిలీజ్ అయిన 6 నెలల తర్వాత కూడా ఆడేదండి సినిమా అక్కడ. దానికంతా 5,000 10,000 కౌంట్ అది వస్తుండేది. 3,000 4,000 నాకు తెలుసండి. మేము చూసేవాళ్ళం కదా మా నాన్నగారు సినిమాలు అప్పుడు. కింద స్టేషన్లో 3,400 2,600 అలా వస్తుండే మనకి. ఇప్పుడు అవి లేవండి. నవ్ ఇట్స్ బికమ్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు యూఎఫ్ఓ క్యూబ్లు వచ్చినాయి కాబట్టి ప్రతి చోటకి వెళ్ళిపోవటం, ప్రాజెక్ట్ వేసుకుంటాం. వీ హ్యావ్ టు మేక్ దట్ మనీ ఫస్ట్ 3 days అండి. దట్స్ బికమ్ ఇంపార్టెంట్. అంటే ఎగ్జిబిటర్ సర్వే అవ్వాలన్నా, డిస్ట్రిబ్యూటర్ సర్వే అవ్వాలన్నా, ప్రొడక్షన్ హౌస్ సర్వే అవ్వాలన్నా, సినిమా హిట్ అవ్వాలన్నా ఆ 3 days ఇస్ బికమ్ ఎ మేజర్ థింగ్ అండి. ఐ థింక్ మోర్ టెక్నాలజీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇలాంటివి వస్తుంటాయండి. అండ్ ఐ విష్ ఎప్పటికైనా డెఫినెట్ ఇప్పటికి కూడా ఇన్ ఫ్యూచర్ ఎప్పటికన్నా అంటే 100 రోజులు నేను చూడను కానీ అట్లీస్ట్ 50 రోజులు ఫంక్షన్ జరుగుతాయి అనుకుంటున్నాను అంతే. అండ్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదండి, అంటే ఏం జరిగినా ప్రపంచంలో మన జీవితంలో దానికి ఒక పర్పస్ ఉంటుందని. మీ లైఫ్లో మీ సినిమాల్లో అది అర్థమవుతూ ఉంటుంది. బికాజ్ నేను సినిమాకి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని నేను విన్నాను. బట్ ఆ సినిమా చూసి ఎంతమంది క్యారెక్టర్స్ ఇచ్చారో, అబ్బా నరేష్ ఎంత గొప్ప నటుడు అని ఈవెన్ మీ నాన్నగారు కూడా అన్న మాట. అవునండి, గాల్సీను క్యారెక్టర్ అక్కడి నుంచి వచ్చిందండి. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, క్రిష్ చెప్పాడు, మచ్చా నేను మయూరిలో చూశాను నేను సినిమా, నాకు నచ్చాడు, నువ్వు చూసిన తర్వాత నేను ఆ రోజు నువ్వు ఫిక్స్ అయిపోయాను, నువ్వు నా గాల్సీ నేను ఫిక్స్ అయిపోయానని అని అన్నారు. దాని తర్వాత మహర్షి ఎప్పుడు నేను అడిగా ఊరికి ఒక్కరోజు మన వంశీపేటపల్లి గారిని, సార్ నన్ను ఎలా అనుకున్నారు అంటే నేను కామెడీ క్యారెక్టర్ అనుకున్నాను, మీరు సీరియస్ క్యారెక్టర్ చెప్తున్నారు, దాంట్లో ఎమోషన్స్ అన్ని హై ఆన్ ఎమోషన్స్ ఉన్నాయి, నన్ను ఎలా అనుకున్నారు అంటే ఇది లైక్ లేదంటే నాకు మీ సినిమా నేను థియేటర్లో చూసాను, నాకు బాగా నచ్చిన సినిమా అండి. సో అంటే అదే చెప్తాను కదండి. సో ఇట్ మైట్ బి ఫ్లాప్ ఇన్ థియేటర్ కానీ ఇట్ హెల్ప్ మీ ఇన్ మై కెరియర్ సమ్వేర్ ద వే. అది టెలివిజన్లో చూసినప్పుడు లేకపోతే ఇంకొకరు ఎక్కడ చూసారో చూడండి. ఇప్పుడు నేను ఇద్దరు పిలిచి నాకు ఒకటే అంటే ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒక సినిమా, అది ఫ్లాప్ సినిమా. సో ఇట్స్ నథింగ్ అండి. సో ఇట్స్ లైక్ సినిమా మంచి సినిమా అండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ వాజ్ లైక్ ఇట్ వాజ్ రాంగ్ టైం రిలీజ్ అండి. ఎలక్షన్స్ అప్పుడు రిలీజ్ చేసాం అండ్ వీ కుడెంట్ ప్రమోట్ దట్ ఫిల్మ్ మచ్ అప్పుడు. సో దట్ వాజ్ ద థింగ్. బట్ అల్టిమేట్గా అండ్ నాకు తెలిసి తప్పు నేను ఏం చేస్తుంది ఏంటంటే ఇట్ వాస్ లైక్ టూ ఎర్లీ టు ఫర్ మై కెరియర్ అండి. అప్పుడు నరేష్ అన్నవాడు కామెడీలోనే ఇంకా దేంట్లో బర్త్ సిమెంట్ చేసుకోలేదు. మన స్థానం దీంట్లో ఉంటామా దాంట్లో ఉంటామా, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నా, దేంట్లో యాక్సెప్ట్ చేయాలని ఆడియన్స్ క్వశ్చన్లో ఉన్నప్పుడే నేను ఐ వాస్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ ఫిల్మ్స్ అని, ప్రాణం అని, నేను అని డిఫరెంట్గా చేశాను. విచ్ ఇప్పటికి నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఏంటంటే నేను 2012 తర్వాత లేకపోతే కొన్ని ఆ సినిమా ఒకటి, డేంజర్ ఒకటి, ఎంఎంఎస్ తెలియని రోజుల ముందే చేస్తాం, ఇప్పుడు కాదు ఒక 3-4 years తర్వాత చేయాల్సిన సినిమా అని అనిపించిన సందర్భాలు ఉన్నాయండి. బట్ యా అదే చెప్తాను కదండి, ఫిల్మ్స్ మన పర్ఫార్మెన్స్ బాగుంటే అది హిట్ సినిమా ఫ్లాప్ సినిమా కదండి, ఎక్కడో ఒక గుర్తింపు ఎవరో ఒకరు చూస్తారు, ఆ గుర్తింపు మనకి ఇంకొక సినిమా తీసుకొస్తుంది. అంటే ఫ్లాప్ సినిమా ఆ రోజు, బట్ అదే సినిమా తర్వాత నంది, ఫిల్మ్ ఫేర్, సైమా ఇలా చాలా అవార్డ్స్ తీసుకొచ్చారు. ఒక చిన్న సెగ్మెంట్ అండి, అంటే మీ ఫొటోస్ కొన్ని చిన్న వెరీ ఫ్యూ ఫొటోస్ కలెక్ట్ చేసాం. ఆ మూమెంట్ ఏంటి అసలు, దాని గురించి చెప్తారని చెప్పి. మా హౌస్ అండి కోరమావుడిలో, మా తాతగారు ఇల్లు అండి, నాన్నగారు అక్కడ కట్టారు అప్పుడు కోరమావుడిలో ఇల్లు కట్టాలని. ఆ గృహప్రవేశం రోజునండి. గృహప్రవేశం రోజు అనమాట. ఏమైనా మెమరీ గుర్తుందండి ఆ ఈవెంట్కి సంబంధించి? పొద్దున్న తెల్లవారుజాము జరిగింది మెమరీ అంటే. ఓకే ఓకే. నెక్స్ట్ కొంచెం ఎమోషనల్ సైడ్ ఉంటుంది అనమాట. ఉదయ్ కిరణ్ గారు ఇద్దరు హక్ చేసుకుని, బికాజ్ ఆ రోజుల్లో ఆయన చేసిన 3-4 సినిమాలకే ఇది నాకు తెలిసి మన కెబుకాక ఓపెనింగ్ అనుకుంటాను. అప్పుడు చందు గారు ప్రొడ్యూసరు. సో మా ఉదయ్ యూస్ టు బి లైక్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండి. అంటే మేము తరచు ఎక్కువ కలుసుకుని మాట్లాడుకునే వాళ్ళం. సో అప్పుడు ఆ సినిమా అప్పుడే తనకి మ్యారేజ్ కూడా అయింది అనుకుంటాను అప్పుడు. సో ఓపెనింగ్ ఉంటే రమ్మంటే వచ్చాడండి. సో చందు గారు మా అనే ప్రొడ్యూసర్, ఆయన కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి ఉదయ్కి. సో గెస్ట్గా పిలిస్తే వచ్చాడండి ఆ సినిమా. సో ఎప్పుడైనా ఈ యూట్యూబ్ థంబ్నెయిల్స్లోనో ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు ఆయన గుర్తొచ్చుంటారు, ఈ ఇన్ని సంవత్సరాల్లో గుర్తొచ్చినప్పుడు ఎప్పుడైనా ఒకసారి అనిపించింది అంటే ఉదయ్ కిరణ్ బ్రతుకుంటా ఆయన ఈ టైంలో ఈ స్టేజ్లో ఉండేవాడు పాపం అని ఉంటుంది కదా? ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు రీజన్స్ నన్ను చాలామంది అడుగుతారండి, ఎందుకంటే మీకు బాగా లాస్ట్ మీరు చనిపోయే ముందు అప్పుడు మీరే ఎక్కువ తిరిగారు కదా. నెవర్ టోల్డ్ అండి, అంటే నో వన్ నోస్ ద రీజన్. ఇప్పటికీ మాకు తెలియదు నిజంగా రీజన్. సో వీ కాంట్ ఫ్యాబ్రికేట్ స్టోరీస్. ఐ డోంట్ నో వాట్ సంథింగ్ ఇప్పుడు ఏదో లేకపోతే తను చేసుకునే ఉండదు. బట్ యా
ఎనీథింగ్ ఇట్స్ అంటే డిసిషన్ వాజ్ స్టూపిడ్ అండి. అంటే ఐ థింక్ వాట్ ఇన్ లైఫ్ అంటే ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ సక్సెస్ విల్ సీ ఫెయిలియర్స్. ఇట్స్ నాట్ ప్రతి మనిషి అండి. ఇప్పుడు మనమే కదా, అమితాబ్ బచ్చన్ లాంటి వాడే సక్సెస్ చూసి ఫెయిలియర్స్ చూసి అప్పులు వాళ్ళకి మళ్ళీ హెస్ కమ్ అప్. సో ఇట్స్ ఆల్ అబౌట్ నెవర్ గివ్ అప్. సో దట్స్ వన్ థింగ్ ఐ షుడ్ హ్యావ్ డన్ అనిపిస్తుంది. అండ్ సో అప్పుడు ఇలా ఫోటో తీసుకున్నారు, కట్ చేస్తే మీరు తమ్ముడు ఫ్రెండ్ ఇప్పుడు తమ్ముడు అండి. ఇది ఇక్కడేనండి మా పక్క గెస్ట్ హౌస్లో. మన ఫస్ట్ నాన్నగారిది ఇక్కడ హైదరాబాద్లో, ఇంకా షిఫ్ట్ అయిపోదాం చెన్నై నుంచి ఫ్యామిలీ అనుకున్నప్పుడు సరే ఫస్ట్ హౌస్ కడదామని ఇక్కడ కట్టారండి. 94 96 అనుకుంటాను ఐ గెస్ హౌస్. అప్పుడు హలో బ్రదర్ ఆ టైం షూటింగ్ జరుగుతుందండి. సో నేను నాగార్జున గారు అంటే నాకు ఇష్టం అని బాగా నాన్నగారు తెలుసండి. ఆయన అంటే భోజనం చేస్తున్నారు తర్వాత తీసుకున్నాను, లేదు మళ్ళీ భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోతారు ఆయన, నాకు ఇప్పుడే చేయంటే నాన్నగారు తీసుకెళ్ళి పరిచయం చేశారండి. మా అబ్బాయి అండి మీ ఫ్యాన్ అంటే అప్పుడు ఇక్కడే బయట లాన్లో ఆయన భోజనం చేస్తున్నారు, అప్పుడు తీసుకున్న ఫోటో అండి. మొన్న కూడా ఆయన చూసి అంటే ఇట్స్ లైక్ అప్పుడు ఇంత ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వాడు నాతో మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నాం అని ఆయన కూడా నాన్నగారి గురించి ఫోటో గురించి నవ్వుకున్నాను. తమ్ముడు అని పిలిచారు కదా ప్రమోషన్స్ లో కూడా, తమ్ముడు అని ఎప్పుడైనా తమ్ముడు అని నిజంగా అన్న అని పిలిచారా మీరు సెట్స్ లో ఎప్పుడన్నా? లేదు సారేనండి. ఎప్పుడైనా ఆయన నరేషన్ పిలిచారు మీ సార్ అని. ఎందుకంటే చిన్నప్పుడు నేను తెలుసు కదండి, నేను వారసుడప్పుడు కానీ ఆవిడ మావిడే లేకపోతే హలో బ్రదర్ ఈ షూటింగ్కి వెళ్తా ఉండేవాడిని కదండి. సో హీ నోస్ దట్ అంటే వెళ్ళి అంత అంటే నాకేమవుతుందంటే మనం బాగా ఇష్టమైన వాళ్ళని సడన్గా చూస్తే షాక్ అయిపోతాం, నోట్ల నుంచి మాట రాదు. బట్ వారసుడప్పుడు అలా ఉంటుందండి. బట్ హలో బ్రదరు దాని తర్వాత ఆవిడ మావిడప్పుడు వెళ్ళి హలో సార్ హాయ్ సార్ మార్నింగ్ సార్ ఇంతే, అంతవరకు దాని తప్ప ఎక్కువ మాట్లాడేవాడిని కదండి. మొన్న బాగా మాట్లాడుకున్నది మొన్న నా స్వామి రంగ సెట్లోనేనండి ఎక్కువ. సో ఇది మహర్షి సక్సెస్ మీట్ రోజునండి. May 9th రిలీజ్ అయిందండి. ఐ థింక్ 13th 14th నా హోటల్లో చేస్తే దట్ వాస్ లైక్ సినిమా అంతా చేసాం, ఫోటో లేవు. సో యాక్చువల్ లైక్ సార్ సినిమా అంతా చేసాం, ఒక ఫోటో కావాలంటే దెన్ అందరూ ఎవ్రీవన్ వాజ్ లైక్ ప్రతి ఒక్కరు తీసుకున్నారండి, ఆర్టిస్టులు అందరూ తీసుకుంటుంటే నేను కూడా సార్ కెన్ ఐ హ్యావ్ అ ఫోటోగ్రాఫర్ అంటే అప్పుడు తీసుకున్న ఫోటో అండి. ఇప్పుడు ఇమీడియట్గా దానికి రిలేటబుల్గా వచ్చినాయి అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ఆర్టికల్స్ ఏంటంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు మీరు మహర్షి సినిమాలో ఉంటారు అసలు అని అప్పట్లో ఫస్ట్ ఎన్టీఆర్ గారితో అనుకున్నారు, కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయండి. అది అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది లేదండి ఇప్పటివరకు మీరు చెప్తే కానీ నాకు తెలియదండి. అంటే ఎప్పుడు ఎందుకంటే అది ఫస్ట్ నాకు చెప్పినప్పుడు మహర్షి అంటే అప్పుడు మహర్షి టైటిల్ కూడా పెట్టుకోలేదండి. మహేష్ గారి సినిమాని చెప్పారండి నాకు. దట్స్ హౌ వంశీ పైడిపల్లి గారు అప్రోచ్ మీ సింగ్ మహేష్ గారికి నచ్చింది కదా మీరు చేస్తే బాగుంటుందని ఆయన సజెస్ట్ చేశారని. దట్స్ హౌ ఇట్ కేమ్ అండి. ఆయన అంటే బిహైండ్ స్టోరీస్ అయ్యి నాకు తెలియదు. ఇది విశాఖ ఎక్స్ప్రెస్ అండి. మన ఆయన వరాగారు మల్లపూడి వరాగారు రాజు అండ్ మీ సినిమా చేశాను. ఆ సినిమాలో అప్పటి వరకు నేను హీరోగా చేసింది, రాజు గారు విలన్గా చేశారు కదండి. సో మేము మార్చుకున్నాం విచ్ ప్లేసెస్. రాజమౌళి గారు చెప్పారని చెప్పి అవునండి అప్పుడు అని రాజమౌళి గారు ఏదో చెప్పారని. వరాగారు అంటే వరాగారు ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ అందరికి. సో ఆయన వెల్ విషర్గా అందరు బాగా చూసుకునేవారండి. సో దెన్ రాజమౌళి గారు అడిగితే నరేష్ ఎప్పుడు హీరో క్యారెక్టర్ చేస్తుంటాడు కదా రాజు, నువ్వు ఎప్పుడు ఆబ్వియస్లీ నువ్వు విలన్ అంటే యాంటిసిపేట్ చేస్తారు, అదర్ వే రౌండ్ అయితే బాగుంటుంది అంటే దెన్ సార్ బాగుంటుందని చేస్తాండి. విశాఖ ఎక్స్ప్రెస్ ఓపెనింగ్ రోజు ఉండేది. బట్ నాకు సీరియస్గా చాలా ఇష్టం అండి ఆ క్యారెక్టర్, మీరు చేసిన క్యారెక్టర్. ఇది ఎమ్మడుకు మొగుడు అండి. ఎమ్మడుకు మొగుడు రిలీజ్ ఎందుకంటే అప్పుడు చిరంజీవి గారి టైటిల్ అండి అది. సో ఆయన వెళ్ళి అడ్డల చెంటి గారు వెళ్ళి అడిగారు ఇలా ఎమ్మడుకు మొగుడు పెట్టుకుంటున్నామంటే ఓకే అండి అంటే మీరే రావాలి అండ్ ఆయన ఆ టైటిల్ కాబట్టి సార్ మీరు వస్తే బాగుంటుంది అంటే అప్పుడు ఆయన కరెక్ట్గా ఎక్కడో అవుట్డోర్ ఎక్కడికి వెళ్ళారండి. లేదు నేను రాకపోయినా నేను చరణ్ పంపిస్తానని చరణ్ వచ్చారండి. లేదండి ఆయన అప్పుడు స్టేజ్ మీద చెప్పారు కదండి నరేష్ చంటబ్బాయి సినిమా చేస్తే చూడాలని ఉంది అని ఆ రోజు అన్నారండి. కామెడీ సినిమా నాన్నగారు ఆయన చిరంజీవి గారు చంటబ్బాయి కదండి జంజాల గారిది. ఆ సినిమా ఎప్పుడైనా నువ్వు చేస్తే బాగుంటుంది అలాంటిది చేయాలని తను చెప్పాడండి తను ఆ రోజు. ఓకే సో బాలయ్య బాబు గారు మీరేమో చేతులు కట్టుకుని మరి ఉన్నారు ఏంటి? ఇది ఇద్దరు పక్క పక్కనే జరుగుతుందండి షూటింగ్. యాక్చువల్లీ వాళ్ళది ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం జరుగుతుందండి. వాళ్ళది మన సినిమా ఏంటండి మన వీరసింహారెడ్డి షూటింగ్ జరుగుతుందండి. యాక్చువల్లీ మాది నెక్స్ట్ డే నుంచి షూటింగ్ అంటే వాళ్ళది ముందు రోజుకి అయిపోవాలి సెట్లో, అదే సెట్లో. దాని ముందు రోజు వర్షం పడిందండి.
సో వర్షం పెడితే మొత్తం అంతా ఇది అయిపోతే డిస్టర్బ్ అయిపోయి హాఫ్ డే పోయిందండి. సో బాలకృష్ణ గారు అడిగితే లేదంటే రేపు చెట్టు లేదంటే ఎవరిదంటే నరేష్ అంటే నేను చెప్పారని చెప్పని వాళ్ళు ఈ సైడ్ చేసుకున్నారంటే మేము అంటే ఆ ఒక్కరోజు మేము అంటే ఒక హాఫ్ డే వాళ్ళు వర్క్ కావాలంటే ఒక వన్ సైడ్ వాళ్ళకి వదిలేసారండి, ఇంకో సైడ్ మేము చేసుకుంటున్నాం. సో కరెక్ట్గా ఆయన వెళ్తున్నారు, ఇంకా అయిపోతుంది. ఆ రోజు లంచ్కి ఎక్కడికి వెళ్తుంటే కలుద్దామని మార్నింగ్ ఆల్రెడీ వెళ్ళి కలిసి వచ్చానండి. ఆయన బయలుదేరుతున్నారు కరెక్ట్గా. సో రండి బాలకృష్ణ గారు బయలుదేరుతున్నారంటే జస్ట్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. సో లైక్ ఆయన ఏదో మామూలుగా అందరితో మాట్లాడుతున్నారండి. అప్పుడు రేపు ఒక thumbnail చూస్తారు మీరు, అంటే బాలకృష్ణ గారి కోసం నరేష్ గారు ఏం త్యాగం చేశారో తెలుసా అని చెప్పి ఏం చేశారు? ఇప్పుడు ఒక రోజు త్యాగం చేశారు కదా మీరు, అలాంటిది ఒక హాఫ్ డే అది వస్తుంది మీకు రేపు. అలానే కదండి. అంటే ఇప్పుడు అక్కడ వర్క్ అవ్వలేదండి, వాళ్ళు సెట్ అనుకున్నారు. ప్లస్ గోపి గారు వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు. ఇట్స్ ఆల్వేస్ అవుతుంది. ఏమవుతుందంటే చాలాసార్లు మేము కూడా ఏమవుతుందంటేనండి, ఆర్టిస్ట్కి ఒకసారి కావాలి. ఇప్పుడు వెనిల్ కిషోర్ కావాల్సి వస్తుందండి ఈ సినిమా చేసినప్పుడు. మాకు హాఫ్ డే ఎవరికో కావాలి శంకర్ గారి సినిమా అంటే మేము పంపిస్తాం జరుగుతుందండి. అది మాట్లాడుకుంటూ ఉంటాం ముందు, అతను వర్క్ తీసేసుకుని పంపిస్తుంటుంది. ఇట్స్ ఆల్ అంటే నేను 2-3 సినిమాలు చేసినప్పుడు అంటే మొన్న కూడా అండి, ఇప్పుడు నా స్వామి రంగా జరుగుతుంది ఆ ఒకటి అడగండి. నా మార్నింగ్ ఏమో అక్కడ షూటింగ్ చేసుకొచ్చింది ఆ ఒకటి అడక్కు, నైట్ వచ్చి నా హైదరాబాద్ వైజాగ్ వచ్చింది, నైట్ నా స్వామి రంగా షూట్ చేసి మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోయాడు. సో ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు ఆ డేట్స్ ఆ ప్లేస్ రిక్వైర్మెంట్ బట్టి మనం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి. అవన్నీ ఇండస్ట్రీలో ఇట్స్ వెరీ కామన్ థింగ్ అండి, ప్రాక్టీస్ అది. ఫైనల్గా అండి ఇది కృష్ణరాజు గారు ఒకటే అడగకుండా నాకు తెలిసి ప్రభాస్ గారు అంటున్నారు అన్ని ఈవెంట్స్ లో ఆ ఒకటే అడగండి అని చెప్పి అంటున్నారు. లేదండి, అది ఇప్పుడు కృష్ణరాజు గారు బర్త్డే అంటే అక్కడ వి హ్యాడ్ డిన్నర్ అండి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో నాని ఏదో పట్టుకుని ఏదో సంథింగ్ ఏదో కామెడీ జరుగుతుంది, ఏదో ప్రభాస్ ఏదో చెప్తున్నాడండి. అప్పుడు ఆ రోజు జరిగిందండి ఇది ఎంఆర్లో ఎక్కడ చేసింది. ఓకే. సో ఫైనల్గా అండి, ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పారు. ఈ టైంలో ఇప్పుడు కోవిడ్ తర్వాత థియేటర్స్ మీద అయితే అంటే పూర్తి స్థాయి నమ్మకం లేదు, కొంచెం భయపడుతూ ఉన్నారు. ఓటీటీకి అయితే ఓకే. సో ఈ టైంలో ధైర్యం చేసి ఒక ప్రొడ్యూసర్ ముందుకు వచ్చారని చెప్పి చెప్పారనమాట. సో ఆయనతో అసలు ఫస్ట్ ఇంటరాక్షన్ ఎలా స్టార్ట్ అయింది మీకు? అంటే ఆయన ఫస్ట్ నాకు ఎవరు పరిచయం లేదు. నాకు మల్లి గారు వచ్చి మన అబ్బు రవి గారికి ఆల్రెడీ ఒక సినిమా చేశారండి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, వాళ్ళిద్దరు కలిసి చేశారు. ఆ సినిమాకి మల్లి గారు వస్తే కో డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. సో ఆ సినిమాకి స్క్రిప్ట్ అండి అబ్బు రవి గారు. అంటే ఒక కథ అనుకుంటున్నాను, నరేష్ గారు చెప్పాలి అంటే నాకు అబ్బు రవి గారు ఫోన్ చేశారండి. కొత్త ప్రొడ్యూసర్ అంటే రాజు చిలక గారు అంట, ఇలాగ వాళ్ళకి దే హ్యావ్ యానిమేషన్ స్టూడియో ఉంది గ్రీన్ గోల్డ్ అని, చోటా భీమ్ అని చేశారండి, దే వాంట్ టు కమ్ మీట్ యూ అని. సార్ రండి సార్ అంటే దాన్ని వచ్చారండి. ఒకసారి అనండి, జస్ట్ వెంచరింగ్ ఇట్ న్యూ థింగ్, ప్రొడక్షన్కి రావాలనుకుంటున్నాం. దెన్ హీ టోల్డ్ మీ అబౌట్ ఇట్ అండి. కథ వినండి సార్, నచ్చితే చేద్దాం అనుకున్నాం. అందరూ నచ్చిందండి. దెన్ ఇట్స్ లైక్ మల్లి గారు అండ్ రాజీవ్ గారు బీన్ లైక్ వాళ్ళిద్దరికి దాదాపు ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి పరిచయం ఉందండి. సో వాళ్ళు అనుకున్న కథ అనుకున్నారు, దాన్ని తీసుకొచ్చి రవి గారు చెప్పారు, రవి గారు నా దగ్గర తీసుకొచ్చారు, విన్నాం బాగుంది. దాని తర్వాత వి స్టార్టెడ్ వర్కింగ్ అండి. అండ్ రాజు చిలక గారు ఇట్స్ లైక్ అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అండి, ఎందుకంటే కిడ్ సెక్టర్, ఎంటర్టైన్మెంట్ సెక్టర్ని అది ఏమవుతుందంటే కిడ్స్ మారిపోతుంది. ఈరోజు నచ్చిన కార్టూన్ రేపు నచ్చదు, బట్ అదే అండ్ ప్లస్ ఏజ్ మారుతూ ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ ద మోర్ మనం ఏజ్ వచ్చేటప్పుడు కొంచెం కార్టూన్స్ అన్ని చిన్న తగ్గించేస్తాం. బట్ ఆయన పట్టుకున్న ఆడియన్స్ కూడా ఏంటంటే 3 years నుంచి 8 years 9 years కిడ్స్ సెక్షన్ మాత్రమే పట్టుకున్నాడు ఆయన. సో విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ కష్టం అండి అది. యూత్ అదే ఆ గ్యాప్ని పెట్టుకుంటా, పిల్లల ఏజ్ని పెట్టుకుంటే చాలా కష్టం. దాంట్లో ప్రూవ్ చేసుకుని సక్సెస్ఫుల్గా ఈస్ బీన్ క్రియేటింగ్ చోటా భీమ్ సిరీస్లు కానివ్వండి, ఫ్రాంచైజీ చేసేసింది. ఇప్పుడు ఈస్ డూయింగ్ అ మూవీ అండి, ఈస్ డైరెక్టింగ్ అ మూవీ వేర్ చోటా భీమ్ పిల్లలతో అందరితో సినిమా చేసింది. సో ఆ చోటా భీమ్ అనే క్యారెక్టర్ ఆయన క్రియేట్ చేసుకుని ఇప్పుడు ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ప్రతి చిన్నపిల్లలకి తెలిసింది. సో గెటింగ్ ఇన్ టు దట్ హౌస్ హోల్డ్ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్ అండి. సో విచ్ ఆయన అదే అన్నాడు, సార్ మా ఫస్ట్ మీ అదే అనుకున్నాం, టార్గెట్ ఆడియన్స్ వీళ్ళు మా పిల్లలు, దాని తర్వాత నెక్స్ట్ మేము వాంటెడ్ టు కమ్ ఇన్ టు వెంచర్ ఇన్ టు మూవీస్ అని. అండ్ వెరీ వడికాలంటే చాలా మంచి వ్యక్తి. అండ్ వెరీ అంటే ఎనీథింగ్ ఫర్ మూవీ అండి. టెల్లం సార్ ఇలా అవుతుంది, ఇప్పుడు బడ్జెట్ ఎక్కువైంది, అయినా సార్ ఇది ఉంటే బాగుంటుందండి. అవునండి బాగుంటుంది, హెల్ప్ అవుతుంది సినిమాకి, చేద్దాం ఉంటాను. సో హీఈస్ లైక్ మోర్ ఆఫ్ ప్యాషన్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ హిమ్, ఇట్స్ లైక్ ఇక్కడ మనీ మేకింగ్ వచ్చేసి ఏదో ఈ సినిమాలు. అప్పుడు రేషియో చాలా కష్టం అండి. అంటే మీరు అంటే 100 సినిమాల్లో 20 సినిమాలు ఆడతాయండి. ఆ 20 సినిమాలు మనం ఉండాలనుకుంటాం అంతే. మేము ప్రతి సంవత్సరం ఇదేనండి, మీరు చూస్తుంటే ఎన్ని సినిమాలు ఆడుతుంది తెలుసుకుంది, నెలకి ఎన్ని సినిమాలు ఉంటే దాంట్లో 2-3 బాగుంటాయి.
సో బట్ ఆ సక్సెస్ రేషియో తక్కువ ఉందని తెలిసి కూడా ఈస్ కమెంట్ టు దాట్. ఈ టోల్డ్ మీ దాట్ అండి, సార్ వీఆర్ హియర్ ఫర్ అ లాంగ్ రన్ అండి, నాట్ వచ్చేసి 2-3 సినిమాలు చేసేసి వెళ్ళిపోవటం కదండి. వీ వాంట్ టు, ఇప్పుడు మాకు ఎలాగ చోటా భీమ్ని ఎలాగ ఎస్టాబ్లిష్ చేసాము, మా చిలక ప్రొడక్షన్ కూడా వీ వాంట్ టు అంటే దే వాంట్ ఈవెన్ టు గో టు అంటే డూ మూవీస్ ఇన్ బాంబే ఆల్సో అండి. ఆయన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మన తెలుగులో చేయాలండి, దాని తర్వాత వేరే భాషలో చేయాలి, హిందీ కూడా వెళ్ళాలి నేను. సో దట్స్ హిస్ థింగ్ అండి. సో నేను అదే అన్నాను కదండి, ఇప్పుడు కోవిడ్ తర్వాత మనకు బిజినెస్ తగ్గటం కదండి, ఎంత అవుతుంది, వస్తారా రారా జనాలు, తగ్గుతుంది, ఇవన్నీ ఉన్నాయండి, కొంచెం క్యాల్కులేషన్స్ ఉన్నాయి బట్ అలాంటి టైంలో కొత్త అంటే జనరల్గా ఇప్పుడు రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు సినిమా తీద్దామా వద్దా అన్న భయంలో ఉన్నప్పుడు ఒక కొత్త ప్రొడ్యూసర్ వెంచరింగ్ ఇన్ టు ద ఫీల్డ్ ఇట్స్ థింగ్ అండి. దట్స్ రీజన్ అండి, నేను చాలామందికి అదే చెప్పా, మనం సపోర్ట్ చేయాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేస్తారండి 4 సినిమాలు తీస్తారు, నాతో కాకపోయినా ఇంకొకరితో తీస్తారండి. 4 సినిమాలు తీస్తే 400 కుటుంబాలు బతుకుతాయండి. సో 1 పర్సన్ అంటే ఆయన బాగుంటే అందరూ బాగుంటాం కదండి. సో అండ్ చాలా మంచి వ్యక్తి అండి, అలా వెరీ కామ్ టు అండ్ హీ బిలీవ్స్, ఆయనకి ఒక సెన్సిబిలిటీ ఉంటుందని చెప్తే ఇది 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 అనుకుంటాం ఓకే డన్. అంటే నాట్ అ మచ్ ఆఫ్ క్వశ్చన్, ఇది ఎందుకు చేస్తున్నాం, ఎంత ఎక్కువ ఇది అవుతుంది అని కాకుండా అంటే వీల్ హ్యావ్ అ డౌట్స్, జెన్యున్ డౌట్స్ అడుగుతారు, మనం అది క్లారిఫై చేస్తే ఈజ్ వెరీ హ్యాండ్స్ ఆన్ ప్రొడ్యూసర్ అండి. అండ్ డెఫినెట్గా ఈ సినిమా తర్వాత చిల్కా ప్రొడక్షన్ హ్యాస్ టు బికమ్ అ బిగ్ బ్యానర్ అని కోరుకుంటున్నాను టాలీవుడ్లో. బిఫోర్ ఇంకా ఎండింగ్ చేసే ముందు లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను, అంటే ఇప్పుడు మీరు ఎలాగో ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ని సపోర్ట్ చేస్తున్నారు మన హైదరాబాద్ టీంని అని చెప్పి ఇందాక ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చెప్పారు. సో నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో మీరు వెళ్ళి ఆ మ్యాచ్లో ఆల్రెడీ 2 రికార్డ్స్ బ్రేక్ అయినాయి, 277, 287. ఇప్పుడు మళ్ళీ ఫాస్టెస్ట్ 50 ఎవరన్నా చేసి మీరు అక్కడ మైక్లో నేను యంగెస్ట్ 50 అని చెప్పుకునే వస్తుంది అంటారా? అప్పుడు అంటే వెళ్తాం కానీ డెఫినెట్గా అక్కడ ఐ కాంట్ కంపేర్ కదండి. ఇప్పుడు మన సినిమాకి ఇట్స్ ప్రమోషన్కి వెళ్ళింది వేరేనండి, బట్ ఇప్పుడు 50 ఎక్కడ కొట్టారని మనం అప్పుడు అల్లా కొట్టలే ఉండవు, వాళ్ళు మనం 13 బాల్కి 17 బాల్ కొట్టేస్తున్నారండి 50-60 రన్స్. సో దాట్స్ డిఫరెంట్ థింగ్ అండి. అది అగైన్ సేమ్ థింగ్ అండి, అంటే నాకు క్రికెటర్స్ను మనం హీరోస్కి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. సక్సెస్ స్ట్రీక్ ఉన్నంత వరకు అంటే యూ హ్యావ్ టు, ఆ ప్రెషర్ అలా ఉంటుందండి, వస్తే కొట్టేయాలి. ఇప్పుడు మనం 288 కొట్టారు, నెక్స్ట్ ఇప్పుడు అదే బ్యాట్స్మెన్ వెళ్తే వీళ్ళు ఎక్స్పెక్ట్ ద స్కోర్ ఆఫ్ 300 అన్నారు. సో ద మోర్ యూ డూ ఇట్, అంటే ఇప్పుడు ఒక రికార్డ్ బ్రేక్ చేస్తే దాన్ని మించి బ్రేక్ చేయాలనుకుంటారండి. సో దట్స్ అగైన్ అ థింగ్ అండి. అండ్ నాకు చాలామంది అండి యంగ్స్టర్స్ ఐ సీన్ లాట్ ఆఫ్ థింగ్, ఇట్స్ అన్ ఆపర్చునిటీ, ఎస్పెషల్లీ ఐపీఎల్ ఏంటంటే యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. వేర్ అంటే ఒక ఇదివరకు ఏంటంటే ఒక టీమ్ 11లో అదే ఇండియా టీంలో ఉంటేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే నవ్ యూ కెన్ డిస్ప్లే యువర్ స్కిల్స్ ఇన్ ఐపీఎల్. సో ఎవ్రీ అంటే ఎంటైర్ ఇండియా ఇస్ వాచింగ్ యూ అండ్ మీరు కరెక్ట్గా ఆడితే విల్ బి టేకెన్ టు ద టీమ్. సో ఎవ్రీవన్ అంటే నాకు ఎస్పెషలీ మన అభిషేక్ శర్మ ఒక అబ్బాయి అండి, దాని తర్వాత మన నితీష్ రెడ్డి ఒక అబ్బాయి, అంటే యంగ్స్టర్స్ అండి 19-20 years గైస్ లైక్ వెళ్ళిపోయి 67 కొడుతుంటే ఇట్స్ నాట్ ఎవెన్ జోక్ అండి. అంటే ప్లస్ ఎస్పెషలీ లైక్ ఎవ్రీవన్ ఇస్ వెల్, అంటే అక్కడ ఓవర్సీస్ బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ చాలా కొన్ని సంవత్సరాల నుంచి దే నో దే బీన్ దేర్ అండి, వాళ్ళందరిని ఫేస్ చేయటం. అండ్ ఇక్కడ ఫేస్ చేయటం కాదు, ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ నుంచే 6, 4 కొడతాను ట్రై చేస్తున్నారు. సో ఐ రియలీ అప్రిషియేట్ అండి. బట్ SRH దిస్ ఇయర్ ఇట్స్ లైక్ amazing and the team is amazing and I wish they continue like this and get the trophy home for us. కంపేర్ చేసినట్టు అంటే ఇప్పుడు అప్పట్లో 11 టీమ్ 11లో ఉండాలి, ప్లేయింగ్ 11లో ఉండాలి, ఇప్పుడు ప్లేయింగ్ 110లో ఉండాలి, అంటే 10 టీంలు ఉన్నాయి కదా ఐపీఎల్. ఆప్షన్స్ పెరిగినాయి ఈవెన్ సినిమాలకి కూడా అండ్ క్రికెటర్స్కి కూడా. అండ్ ఫైనల్గా సార్ ఒకటి ఇందాక మీరు షేర్ చేసుకున్నారు ఒక మూవీ గురించి, సామాజిక వర్గమన. ఆ సినిమా చూసినప్పుడు మాకు కూడా అనిపించింది, అంటే నరేష్ గారి సినిమాలు ఎలా ఉండేవి ఒకప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది అనమాట. ఈవెన్ ఒకవేళ ఆ సినిమాలో మీరే ఉండుంటే సీనియర్ నరేష్ గారు మీరు ఉండేవారు, నాన్న తండ్రి కొడుకుల కింద. ఈవెన్ ఏమన్నా ఒక్కసారి అనిపించింది ఈ సినిమా నాకు వచ్చుంటే బాగుండేదని ఏమన్నా అనిపించింది? లేదండి, యాక్చువల్లీ ఆ కథ చాలాసార్లు తిరిగిందంటే నన్ను అనిల్ గారు కూడా వినమన్నారండి. బట్ అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఇట్స్ లైక్ శ్రీ విష్ణు కొంచెం కొత్తగా నేను చేస్తే మళ్ళీ నా అంటే ఎలా ఉండేది తెలియదు కానీ శ్రీ విష్ణు చాలా మంచి ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్ ఉంటుందండి. తనది ఒక మాట్లాడే విధానం కానివ్వండి చాలా ఫన్ ఉంటుందండి. ఐ ఎంజాయ్డ్ ఇట్ అండి. ఐ థింక్ కొన్ని సినిమాలు ఉంటాయండి, ఇప్పుడు ప్రతి సినిమా మీరు అలా అడిగితే జాతిరత్నాలు నవీన్ పులిశెట్టి బదులు మీరా అంటే అలా చెప్పలేమండి, ఎందుకంటే ఆ సినిమాకి అతనే కరెక్ట్.
డీజే టిల్లుకి సిద్ధువే కరెక్ట్. ఐ థింక్ సామాజిక మనకి విష్ణు కరెక్ట్ అండి. సో ఈ కాంట్ అంటే యూ ఫీల్ గుడ్ అంటే ఇలాంటి సినిమా ఓకే బాగుంది. అంటే నాకు పర్సనల్గా హ్యాపీ ఏంటంటే ఈ సినిమా మనం చేయలేదని కాదు కానండి, ఓకే ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటంటే కామెడీ సినిమాకి క్రేజ్ ఉంది, అంటే ఒక జనాలు వస్తున్నారు, అది కూడా అంత బాగా కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు జాతిరత్నం చూసినప్పుడు కానీ సామాజిక వర్గంలో చూసినప్పుడు కలెక్షన్ లైక్ ఇట్స్ పార్ ఆఫ్ ఎనీ హిట్ ఫిల్మ్ లాగానండి, అంటే ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్స్ లాగా వచ్చింది. సో ఆడియన్స్కి మళ్ళీ కామెడీ అంటే మళ్ళీ ది స్టార్టెడ్ లవింగ్ ఇట్. ఎందుకంటే ఒక 2-3 years నుంచి మనం ఓటీటీస్ ఎప్పుడైతే అలవాటు పడ్డామంటే అన్ని డార్క్ ఫిల్మ్స్, సస్పెన్స్, థ్రిల్లర్స్ ఇన్ని చూసి సడన్గా ఐ థింక్ ద చేంజ్ ఆడియన్స్ ఆల్సో వాంట్ టు కమ్, అదే కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్, అంటే కొంచెం నవ్వుకుంటూ హ్యాపీగా చూద్దాం అనుకున్నాను. సో ఇట్స్ అ గుడ్ థింగ్ అండి. మళ్ళీ కామెడీ ఈస్ గెటింగ్ బ్యాక్ ఇన్ టు ద ట్రాక్. అండ్ నేను అదే చెప్తాను కదండి, కామెడీ ఈస్ వన్ థింగ్ విచ్ ఆల్వేస్ హ్యావ్ అ మార్కెట్. అది ఎప్పటికైనా సీరియస్లీ ఈ సినిమాల వల్లే థియేటర్స్కి వెళ్ళాలని అనిపిస్తుంది. అంతే సరదాగా. ఇప్పుడు మనం ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఏమనుకుంటాం అంటే ఇప్పుడు ఒక యాక్షన్ సినిమా అనుకోండి, మీ మదర్ అంటారా నేనేం వస్తాను కొట్టుకునే సినిమాలు అంటారు. ఏ సినిమాకి వెళ్తాం, కామెడీ సినిమాకి వెళ్తాం సరదాగా నవ్వుకుందాం అని వచ్చేస్తారు కదా, అలాగా అంతే కదండి. సో నేను ఇందాక నుంచి అంటే వచ్చినప్పటి నుంచి ఆ ఒక్కటే అడగ కదా, ఏదన్నా అడగొద్దు అంటారేమో అని అటు ఇటు తిరిగిన, ఎవరు ఏం చెప్పలేదు. సో ఏంటో నేను అడగను, మీరే ఆ ఒక్కటే ఏంటో చెప్పండి. ఆ ఒకటి అడగకు మే 3వ తారీఖున థియేటర్స్ రిలీజ్ అవుతుందండి. ఇట్స్ అ ఫన్ ఫిల్మ్ విత్ అ నైస్ మెసేజ్. సో ఇట్స్ గోన్ బి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మే 3వ తారీఖున థియేటర్కి రండి, మీ కుటుంబంతో హ్యాపీగా నవ్వుకుని 2.5 గంటలు కూడా కదా, 2 గంటలు 10 నిమిషాలు మీ బాధలు మీ టెన్షన్స్ అన్నీ మర్చిపోతారు. ఐ కెన్ ప్రామిస్ యూ దట్. వాచ్ ఆ ఒకటి అడగకు ఇన్ థియేటర్స్ ఆన్ May 3rd. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.